ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఎక్కువ ధర పలికే బంగినపల్లి లాంటి రకాలు కూడా కేవలం కిలో 30 రూపాయలకే పడిపోయి ఇతర రకాల మామిడి ధరల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దీంతో రైతులతో పాటు అటు వ్యాపారులు నష్టపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మామిడి ధరల పతనంపై తిరుపతి మామిడి యార్డు నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. రాయలసీమ జిల్లాల్లో రికార్డు స్థాయిలో మామిడి ధరలు పతనమవుతున్నాయి. ఇటు ఎక్స్పోర్ట్ చేయడానికి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దుబాయ్ ఇతర దేశాలకు ఎగుమతులు దాదాపు సగభాగానికి పైగా పడిపోవటం ధరల పతనానికి ఒక కారణమైతే వ్యాపారులు సిండికేట్ కావటం మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంకా గిట్టుబాటు ధర కోసం రైతన్న ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం ధరల పరిస్థితి ఎలా ఉందనేది ప్రస్తుతం నేను తిరుపతిలోని తిరుచానూరు మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితులు అయితే ఒకసారి చూస్తాం. నిత్యం కూడా వందల సంఖ్యలో నిత్యం ఇక్కడ వ్యాపారులతోనూ అటు వినియోగదారులతో ఈ మామిడి మార్కెట్ యార్డు కిటకిటలాడుతూ ఉంటుంది. సాధారణంగా ధరలు మనం చూస్తే బంగినపల్లి కానీ ఇతర నీలం ఇతర రకాలకు మామూలుగా సాధారణంగా మంచి ధరలే వస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ధర మరీ పతనమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా బేనీషా రకం మొత్తం మామిడి పళ్ళు అన్నింటిలో కూడా అత్యధిక ధర పలికే ఈ రకం కూడా ఎక్కువగా వినియోగదారులు కూడా కొనే ఈ రకం పూర్తిగా కనీసం 30 రూపాయలు కూడా కిలో పలకని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రైతులు ఎంతో కష్టపడి ఇది సంవత్సరం పొడవునా పండించిన పంట కనీసం కూలీలకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి, ఈ ధరల పతనానికి సంబంధించి అక్కడ వినియోగదారులు కానీ ఇక్కడ వ్యాపారులు ఏమంటున్నారు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పుడు మామిడి కొన్నారా? మామిడి ఎంత అండి? 40-50. ఇప్పుడు మీరు కొనింది బేనిషా ఎంత చెప్తున్నారు? 40 రూపీస్ 50 రూపీస్ సార్. 40 రూపీస్ దాకా ఉంది. అంటే గతంలో ఎంత ఉంది? గతంలో కూడా అంతే కదా సార్, 60-70. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? 60 రూపీస్ 70 రూపీస్ 70 అని. అంటే ఇంచుమించు సగం ధర ఈసారి తగ్గింది గతంతో పోలిస్తే. అంటే ఎందుకు ధర పతనమైందని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ ఇది కదా సార్, క్లైమేట్ ఇది అయిపోయింది. అదే ఈ వినియోగదారులు చూస్తున్నాము, ఆయన మామిడి కొనుక్కొని వెళ్తున్నారు. ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలు మాత్రమే ఆ బేనిషా పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ మామిడి వ్యాపారులు ఉన్నారు, ఎందుకని ధరలు ఇంతగా పతనం అయిపోయాయి, వాళ్ళ వ్యాపారం ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈసారి మామిడి ధర ఎలా ఉంది? ఈ బేనిషా రకం మొత్తం ఎక్కువ కొనే బేనిషా రకం ఎలా ఉంది? మిగతా రకాల పరిస్థితి? వర్షాలు పడినాయి కదా, వ్యాపారాలు బయట ఎక్స్పోర్ట్లు లేవు కదా ఎక్కువ, అందుకోసం ఇప్పుడు డౌన్ అయిపోయింది మార్కెట్. చాలా డ్యామేజ్లు వచ్చేస్తున్నాయి వ్యాపారంలో. తినడం వల్ల ఎన్ని తింటారు మన తిరుపతి వాళ్ళు? లోకల్ వాళ్ళు ఎన్ని మంది తింటారు? బయట వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోతే మనకు వ్యాపారం ఉంటుంది, బయట వాళ్ళు రావడం లేదు కదా ఎక్కువగా. బయట వాళ్ళు కూడా కొనేదానికి 10% కొంటున్నారు 100లో. 100% ఇది వస్తే సరుకు వస్తే 10% మాత్రమే పోతుంది. అందువల్ల సరుకులు అయిపోయి పాపం రైతులు బాధపడుతున్నారు. డౌన్ ఇప్పుడు ఎంత పలుకుతుందమ్మా? ఇప్పుడు బేనిషా ఉంది, ఎక్కువ ఇళ్ళకి తీసుకెళ్లేది కొనేది ఇది ఎక్కువ మామూలుగా ధర గతంలో 100 రూపాయల పైన ఉండేది, ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు 100కు 3-4 కేజీలు అట్లా మార్కెట్ డౌన్ అయిపోయి 30 రూపాయలు కేవలం ఇప్పుడు కేజీ 30 రూపాయలు అమ్మేయాల్సి అనుకోండి. నా 50 కిలోలు అమ్ముతున్నా, 50 కిలోలు పురుగులు పడిపోయి పాడైపోతాయి. మిగిలింది మీరు 30 రూపాయలకి అట్లా అమ్మేస్తున్నారు కిలో. గతంలో పోయిన ఏడాది లాస్ట్ ఏడాది 70-100 అలా ఉంది పోయిన నెలలో. అంటే సగం ధర కన్నా బాగా పతనం అయిపోయింది. వ్యాపారం లేదు కదా. మీరు ఎట్లా, మీకు వ్యాపారం ఎట్లా జరుగుతుంది? అంటే ముందు మారలేదు, 20% అవుతుంది. 100లో 20% బాగా జరుగుతుంది. వ్యాపారాలు అంతా పడిపోయినాయి. అంటే రైతులు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? పాపం వాళ్ళు అమ్మలేక రోడ్లలో పోసేసి వెళ్ళిపోతున్నారు. బెంగళూరు 4 రూపాయలు 5 రూపాయలు అంటే రైతులు అట్ట బతికేది, కూలీలు బాడిగలకే సరిపోతుంది. అందుకని అట్టే తోటలలో వదిలేస్తున్నారు. ఇంకా ఏముండమ్మా మిగతా రకాలు ఈ బంగినపల్లి కాకుండా? జవ్వారి, ఇది లాల్ బేబీ, చందూర, కాలేపాడు, అత్తి మధురం, రసాలు, చెరుకు రసాలు, పెద్ద రసాలు, నీలము. వాటి ధరలు ఎలా ఉన్నాయి? అన్నీ అంతే.
50, 40, 30 క్వాలిటీ బట్టి. గతంలో ఎప్పుడైనా ఇంత తక్కువ ధర ఉన్నిందా? ఇప్పుడు లేదు మరి ఇంత చాలా ఈసారి సరుకు లేదు అంటాను బాగా వచ్చింది. ముందు ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి అన్ని డౌన్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ బయట దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ లేదు, యుద్ధాలు ఈ వాతావరణం మొత్తం డౌన్ అయిపోయింది. ఇక్కడ అదే మామిడి వ్యాపారి కూడా ఆమె కూడా మహిళా వ్యాపారి కూడా చెప్తున్నారు. మనం చూస్తే వివిధ రకాల మామిడికి సంబంధించిన పళ్ళు ఎంతో గిరాకీగా ఉంటాయి. అయితే ఈసారి మాత్రం గతంలో ఎప్పుడు కూడా ఈ ధర లేనంతగా పతనం అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే అదే ఈ బంగినపల్లి అనేది చాలా డిమాండ్ ఉండే రకము. ఇది ఇక్కడ నుంచే కాకుండా చిత్తూరు జిల్లా బంగినపల్లి అనేది బయట దేశాలకు కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి రకం ఎప్పుడు కూడా 100 రూపాయల పైచిలుకు ధర వచ్చే ఈ బంగినపల్లి కూడా ప్రస్తుతం 30 రూపాయలు మాత్రమే పడిపోయిన పరిస్థితి. అది కూడా కొనేదానికి వినియోగదారులు రాకపోవడంతో నష్టపోతున్నామని చెప్తున్నారు. మిగతా రకాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. కొనుగోళ్లు లేక వ్యాపారులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వినియోగదారులు లేకపోవడంతో పూర్తిగా వచ్చిన పంట ఏదైతే వ్యాపారులు కొనిన పంట కూడా మనం చూస్తే పూర్తిగా అక్కడ కుళ్ళిపోయి పాడవేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈసారి వ్యాపారులు చాలా వరకు నష్టపోయారు. ముఖ్యంగా రైతులు మరింతగా నష్టపోయారని చెప్పచ్చు. రైతులు కనీసం పంటకి గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను పూర్తిగా పొలంలోనే వదిలేయాల్సిన దుస్థితిలో కూడా ఈసారి రైతన్నలు పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ గిట్టుబాటు ధర ఎంత ప్రకటిస్తారనేది కూడా రైతులకు తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద ఇదైతే వినియోగదారులు ఎక్కువగా కొనే ఈ రకాలు కూడా పూర్తి స్థాయిలో ఈసారి మామిడి ధర పడిపోయిన నేపథ్యంలో అటు రైతులు ఇటు వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది తిరుపతిలో చిత్తూరు జిల్లా కానీ ఇతర రాయలసీమ జిల్లాల్లో మామిడి ధర పతనమైన సందర్భంగా మార్కెట్ యార్డ్ల దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో వర్మ 9+ న్యూస్ తిరుపతి. రాయలసీమ